హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ రిలేటెడ్గా కేరళ స్టోరీ 2 రిలీజ్ని స్టే విధిస్తూ కేరళ హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇంటరిమ్ స్టే ఇచ్చిందనమాట, అంటే మధ్యంతర ఉత్తర్వులు. అలానే ఎట్ ద సేమ్ టైం సెన్సార్ బోర్డు పైన కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మరి ఆ రీజన్స్ ఏందో తెలుసుకోవడానికి డీటెయిల్గా ట్రై చేద్దాం. మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ విషయాలు ఏందో చూసిన తర్వాత డీటెయిల్స్లోకి వెళ్దాం. సరే, ఈ పర్టికులర్ వీడియోలో అసలు కాంటెక్స్ట్ సందర్భం ఏంటి, అలానే ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి లీగల్ ఫ్రేమ్వర్క్ ఏంటి, అంటే ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ కానీ ఇంపార్టెంట్ లాస్ కానీ, దాని తర్వాత ఈ ఫిలింని ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ని ఆపండి అని చెప్పేసి పిటిషనర్స్ వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్స్ ఏ విధంగా ఇచ్చారు, అండ్ ప్రొడ్యూసర్స్ దాంతోపాటు సిబిఎఫ్సి వీళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్స్ ఏ విధంగా ఉంది, కోర్టు యొక్క అబ్జర్వేషన్స్ ఏంటి, అండ్ ఇందులో ఉన్నటువంటి డైమెన్షన్స్, అంటే ఇందులో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి, అండ్ ఫైనల్గా మనం అనలిటికల్ పర్స్పెక్టివ్, అంటే దీన్ని మనం ఏ విధంగా ఆలోచించవచ్చు, ఈ పర్టికులర్ ఇష్యూని అర్థం చేసుకోవచ్చు, అండ్ ఫైనల్గా సిబిఎఫ్సి అంటే ఈ యొక్క సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్, అంటే అది ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేయబడింది, అండ్ ఫిలిం సర్టిఫికేషన్ కేటగిరీస్ ఏ విధంగా ఉంటాయి, అండ్ ఫిలిం సర్టిఫికేషన్ గురించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కొన్ని ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్, ఇవన్నీ కూడా మనం వీడియో చివరిలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ పర్టికులర్ వీడియో మీరు ఏదైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే కనుక మనకి పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అయ్యేటటువంటి వీడియో అనమాట. ఇండియన్ కాన్స్టిట్యూషన్, గవర్నమెంట్ పాలసీ అండ్ ఫెడరలిజంకి మీరు లింక్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్గా యూజ్ చేయబడేటువంటి కొన్ని కీవర్డ్స్ ఏంటంటే ఇంటరిమ్ స్టే, అంటే తాత్కాలికమైనటువంటి స్టే అని చెప్పేసి మధ్యంతర ఉత్తర్వులు అంటాం. సర్టిఫికేషన్ అనేది కూడా మనం వర్డ్ యూజ్ చేస్తుంటాం, ఓకే, చాలా ఫ్రీక్వెంట్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేరళ హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. స్టే అంటే ఏదైనా ఒక యాక్టివిటీ, అంటే ఏదైనా ఒక మనకి యాక్షన్ జరుగుతుంటే కనుక కోర్టు స్టే ఇచ్చిందంటే దాన్ని అలానే మెయింటైన్ చేయండి అని మీనింగ్. అంటే ఇప్పుడు కేరళ హైకోర్టు ఏం స్టే ఇచ్చింది, ఈ యొక్క ఫిలింని రిలీజ్ చేయకండి అని స్టే ఇచ్చింది. అంటే ఈ యొక్క స్టే తీసేసేంత వరకు కూడా ఆ మూవీని రిలీజ్ చేయడానికి వెళ్ళేదనమాట. ఆ సినిమా పేరుంది ఇక్కడ మనకి ద కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్ అనేటటువంటి మూవీ. ఇది ఇంటరిమ్ ఆర్డర్, మధ్యంతర ఉత్తర్వులు అనమాట. సో జనరల్గా ఇంటరిమ్ ఆర్డర్ ఎప్పుడు తీసుకొచ్చుకుంటామంటే కోర్టు రెండు వైపులా ఆర్గ్యుమెంట్స్ విని ఫుల్ ఆర్డర్ ఇచ్చేంతలోపు ఈ యొక్క ఇంటరిమ్ ఆర్డర్ అనేది తీసుకొచ్చుకోవచ్చు. అంటే టెంపరీ రిలీఫ్ అనమాట ఇంటరిమ్ ఆర్డర్ అనేది. ఓకే, సో మరి దీన్ని ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నారు, ఎందుకు ఈ యొక్క కోర్టుకు వెళ్ళారు ఈ సినిమాని ఆపండి అని చెప్పేసి? ఎందుకంటే ఈ కేరళ స్టోరీ 2 ఏదైతే ఉందో ఇది కేరళలో తీవ్రవాదం, అంటే టెర్రరిజం ఎక్కువ ఉన్నట్టు చూపెడుతుంది అని ఒక ఆర్గ్యుమెంట్. అలానే దానివల్ల కేరళ ఇమేజ్ ఇండియాలో పాడేటటువంటి అవకాశం ఉంది, అండ్ ఇది వివిధ మతాల మధ్యలో మనకి గొడవలు సృష్టించే విధంగా ఉంది అన్నటువంటి కొన్ని ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో దానిపైన దీనికి సిబిఎఫ్సి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ వీళ్ళు ఎలా సర్టిఫికేషన్ ఇస్తారు, వాళ్ళు ఒక రీజనింగ్ యూజ్ చేయాలి కదా అని చెప్పేసి ఆ సర్టిఫికేషన్ ఇవ్వడం ఏదైతే ఉందో దాన్ని ఛాలెంజ్ చేస్తూ కేరళ హైకోర్టుకు వెళ్ళారనమాట. సో పిటిషన్ చెప్తుంది ఏంటంటే ఈ యొక్క మూవీ వల్ల కమ్యూనల్ హార్మోనీ దెబ్బతింటుంది అండ్ కేరళ రాష్ట్రం అనేది మిస్రిప్రజెంటేషన్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క పర్టికులర్ కేసు అనేది ప్రధానంగా ఏ రెండింటి మధ్యలో కాన్ఫ్లిక్ట్ తెలియజేస్తుంది. ఒకవైపు ఏమో మూవీ, ఇంకోవైపు ఏమో ఆ మూవీ వల్ల సొసైటీలో కలిగేటటువంటి ఇంపాక్ట్. మూవీ అంటేనేమో మనకి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, అండ్ ఇంకోవైపు మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీసామనుకోండి, అది సమాజంలో వివిధ కులాల మధ్యలో వివిధ వర్గాల మధ్యలో మన గొడవలు పెడితే ఎలా? అప్పట్లో కొంతమంది రామ్ గోపాల్ వర్మ మూవీస్ తీసినప్పుడు కూడా కొంతమంది ఇది సమాజంలో వివిధ వర్గాల మధ్యలో గొడవలు పెడుతుందని, అలానే కొన్ని సందర్భాల్లో రంగస్థలం అని కొన్ని మూవీస్లో ఏదో కొన్ని సాంగ్స్ విషయంలో ఇది మా కులాన్ని కించపరిచే విధంగా ఉంది అని చెప్పేసి ఈ విధంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఒకవైపు ఉంటే సమాజంలో అది కలగజేసేటటువంటి ఇంపాక్ట్ అనేది ఇంకోవైపు ఉంది. సో దీనివల్ల దెర్ ఇస్ ఆల్వేస్ ఏ కన్ఫ్లిక్ట్ అనేది జరుగుతుంది. ఈ పర్టికులర్ విషయంలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి దాంతోపాటు పబ్లిక్ ఆర్డర్కి మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఉందన్నమాట. సో ఇందులో మనకి ప్రధానంగా మనము డిస్కస్ చేయాల్సినటువంటి లేదా అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయాలు ఏంటంటే, ఒకటి ఆర్టికల్ 19(1)A. ఆర్టికల్ 19(1)A ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్ మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇస్తుందన్నమాట. అంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ. అంటే ఒకరు తమకు నచ్చినటువంటి విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయవచ్చు, తమకు నచ్చినటువంటి విషయాన్ని చెప్పొచ్చు. దాన్ని పెయింటింగ్ రూపంలోనైనా చెప్పొచ్చు, సింబాలిక్గానైనా చెప్పొచ్చు, అండ్ మూవీ రూపంలోనైనా చెప్పొచ్చు. కాకపోతే మనం చెప్పేటటువంటిది వేరే వాళ్ళ యొక్క అంటే వాళ్ళ యొక్క డిగ్నిటీని వైలేట్ చేసే విధంగా ఉండకూడదు. ఆయన కోర్టుని
మనం తిట్టినట్టు ఉండకూడదు, అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఉండకూడదు. దాంతోపాటు మన కంట్రీ యొక్క సావరినిటీని, సెక్యూరిటీని మనం డిస్టర్బ్ చేసే విధంగా ఉండదు. దాంతోపాటు మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది వివిధ వర్గాల మధ్యలో వైలెన్స్ క్రియేట్ చేసే విధంగా ఉండకూడదు, డిఫమేషన్ చేసే విధంగా ఉండకూడదు. అంటే వీటన్నిటికీ లోబడి మన యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని వాడుకోవచ్చు. అట్ ద సేమ్ టైం నేను మీకు ఇందాక చెప్పినట్టుగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఒకవైపు ఇస్తూ దీనిపైన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కొన్ని రెస్ట్రిక్షన్స్ విధించడం జరిగింది. ఆ రెస్ట్రిక్షన్స్ మనకి ఆర్టికల్ 19(2)లో ఉన్నాయి. ఆ రెస్ట్రిక్షన్స్ నేను మీకు ఇందాక చెప్పాను. అంటే మనం యూజ్ చేసేటటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది లా అండ్ ఆర్డర్ ఇష్యూను తీసుకురాకూడదు. అంటే మనలాగానే వేరే వాళ్ళు కూడా రైట్స్ ఉంటాయి కదా, మరి మనకి ఇష్టం వచ్చినట్టు రైట్ ఉందని మనం ఏదైనా చేస్తే అది వేరే వాళ్ళ యొక్క రైట్ని వైలేట్ చేస్తుంది కదా. ఓకే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ. అందరికీ సమానంగా, అంటే చట్టం ముందు అందరూ సమానలే, అంతే తప్పిచేసేసి ఒక వర్గం వాళ్ళు కానీ, ఒక మతం వాళ్ళు కానీ, ఒక కులం వాళ్ళు కానీ, సో ఇలా అంటే తప్పుడు విధంగా వాళ్ళని చూపెట్టడం అనేది ఆర్టికల్ 14ని వైలేట్ చేసినట్టే ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరికి కూడా డీసెంట్గా జీవించేటటువంటి హక్కు ఉంటుంది. అలానే సినిమాటోగ్రాఫ్ యాక్ట్ 1952 ఇందులో మనకి సెక్షన్ 5B ఉంది. దాని ప్రకారం ఏంటంటే ఏదైనా ఒక మూవీ అనేది మనకి కమ్యూనల్ డిస్టర్బెన్స్, అంటే వివిధ మతాల మధ్యలో యొక్క ఘర్షణను ప్రేరేపించినా, లేదా పబ్లిక్ ఆర్డర్ను డిస్టర్బ్ చేసినా, లేదా మనకి రిలీజియస్ గ్రూప్స్ ఏదైనా సరే ఒక రిలీజియన్ని తప్పుగా చూపెట్టినా, ఇట్లాంటి విషయాలు ఉంటే కనుక మూవీలో, ఆ మూవీకి ఒక సర్టిఫికేషన్ ఇష్యూ చేయకూడదు. మరి ఇప్పుడు కేరళ స్టోరీ 2 ఏదైతే ఉందో దానికి ఎలా ఇష్యూ చేశారని చెప్పేసి కోర్టులో క్వశ్చన్ అనమాట. సో కాబట్టి ఈ యొక్క ఫిలిం సర్టిఫికేషన్ ఖచ్చితంగా క్రియేటివ్ ఫ్రీడమ్ని ఒకవైపు బ్యాలెన్స్ చేయాలి, ఇంకోవైపు కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ని ఆ మూవీ ఫాలో అవుతుందా లేదా అని చెప్పేసి బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పుడు రెండు వైపులా ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్స్ ఎందుకు చూద్దాం. ఒకవైపు పిటిషనర్ ఏమంటున్నారు, ఇంకోవైపు ప్రొడ్యూసర్ కానీ సిబిఎఫ్సి కానీ వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. పిటిషనర్స్ ప్రధానంగా ఏమంటున్నారంటే ఈ మూవీ వల్ల కేరళ ఒక టెర్రరిస్ట్ స్టేట్ లాగా, కేరళ యొక్క ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, అండ్ వివిధ వర్గాల మధ్యలో ఇది గొడవలు పెట్టే విధంగా ఉంది మూవీ అని చెప్పేసి వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్. ఓకే, చూద్దాం. సో ఫిలిం అనేది ఈ యొక్క ఫోర్స్డ్ రిలీజియస్ కన్వర్షన్ అలాంటి టెర్రరిజంని కేరళకు లింక్ చేసి చూపిస్తుంది. అనవసరంగా కేరళ యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా ఉంది. వివిధ వర్గాల మధ్యలో వైలెన్స్ గొడవల్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉంది. సిబిఎఫ్సి యొక్క మూవీకి సర్టిఫికేషన్ ఇచ్చేటప్పుడు చాలా విషయాల్ని వైలేట్ చేసింది. ఎస్పెషల్లీ ఆర్టికల్ 14, 19(2) అండ్ 21 వీటిని వైలేట్ చేసింది. కాబట్టి ఈ మూవీ ఏదైతే ఉందో ఇది కేరళ రాష్ట్రం యొక్క కలెక్టివ్ డిగ్నిటీని అండ్ కమ్యూనల్ హార్మోని దెబ్బతీస్తుంది. కాబట్టి దీనికి నీ యొక్క రిలీజ్ పైన స్టే ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు కోర్టులో పిటిషన్ వేశారు. అండ్ సిబిఎఫ్సి అండ్ ప్రొడ్యూసర్స్ ఏమంటున్నారు, మేము మూవీకి సంబంధించినటువంటి అన్ని రకాల చట్టబద్ధమైనటువంటి క్లియరెన్స్లు తీసుకున్నాం కదా, స్టాచ్యూటరీ రిక్వైర్మెంట్స్ అనేది క్లియర్ తీసుకున్నాం కదా. సిబిఎఫ్సి అనేది ఒక స్టాచ్యూటరీ బాడీ కదా. మరి సిబిఎఫ్సి క్లియరెన్స్ ఇచ్చినప్పుడు ప్రతి విషయంలో కోర్టులు ఇన్వాల్వ్ అవడం ఏంది? సిబిఎఫ్సి ఒక స్పెషలైజ్డ్ బాడీ కదా, అది ఒక స్పెషలైజ్డ్ బాడీ తన పని తను చేస్తుంది కదా. ఓకే, మరి ప్రతి చిన్న విషయంలో కూడా కోర్టు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మరి సిబిఎఫ్సి యొక్క అధికారాన్ని తగ్గించినట్టే ఉంటుంది కదా. దాంతోపాటు టీజర్ ట్రైలర్ మాత్రమే రిలీజ్ చేశాము కదా, వాటికి సిబిఎఫ్సి సర్టిఫికేషన్ అవసరం ఏముంది? వాటికి సిబిఎఫ్సి సర్టిఫికేట్ అవసరం లేదు కదా. అండ్ అలానే ఈ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి మరి ఈ మూవీ వల్ల బాధపడ్డ వాళ్ళు ఎవరు లేరు కదా. అంటే ఇది కేవలం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజన వ్యాజ్యంలాగానే చూడాలి. కాబట్టి ఇప్పుడు దీనిపైన స్టే ఇవ్వాల్సిన పని లేదు అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ దాంతోపాటు సిబిఎఫ్సి వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. అండ్ అలానే ఇదొక పాన్ ఇండియా మూవీ అండ్ ఇండియా మొత్తం జరుగుతున్నటువంటి విషయాన్ని మేము ఇందులో రిప్రజెంట్ చేస్తున్నాం, ఇది కేవలం కేరళకు సంబంధించింది కాదు అని వాళ్ళ ఆర్గ్యుమెంట్. కాకపోతే కేరళ స్టోరీ అని చెప్పేసి పెట్టి కేరళకు సంబంధించింది కాదు అంటే నమ్మే వాళ్ళు కూడా తక్కువే కదా, అవును కదా. సో మరి కోర్టు ఏం చెప్పిందంటే సింపుల్గా, అంటే ప్రైమరీ ఎవిడెన్స్ ఏం చెప్తుందంటే ఇది మీరు ఈ మూవీ వల్ల ఖచ్చితంగా వివిధ మతాల మధ్యలో గొడవలు పెట్టే విధంగా ఉంది అండ్ కేరళని కొద్దిగా కేరళ యొక్క రిప్యుటేషన్ ఖచ్చితంగా డ్యామేజ్ చేసే విధంగా ఉంది. అండ్ సెక్షన్ 5B ఏదైతే ఉందో సిబిఎఫ్సి అండ్ ఆ సెక్షన్ని ప్రాపర్గా యూజ్ చేసినట్టు అనిపించట్లేదు సిబిఎఫ్సి. కాబట్టి ఈ యొక్క కోర్టు అనేది సిబిఎఫ్సికి సబ్స్టిట్యూట్ కాదు. అయినప్పటికీ కూడా ఏదైనా ఒక విషయంలో సిబిఎఫ్సి అనేది లాని సరిగా ఫాలో అవ్వనట్టయితే కనుక, అంటే ఏదైనా సరే లాని ఫాలో అంటే డిస్రిగార్డ్ అంటే వైలేట్ చేస్తే ఖచ్చితంగా కోర్టు ఇన్వాల్వ్ అవుతుంది. మేము సిబిఎఫ్సి తప్పులు చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోలేము కదా అని చెప్పేసి ఈ యొక్క సిబిఎఫ్సికి ఆర్డర్స్ ఇచ్చింది ఏంది, మళ్ళీ మీరు ఈ మూవీని రీకన్సిడర్ చేసి సర్టిఫికేషన్ ఇచ్చే విషయంలో మళ్ళీ ఒకసారి ఆలోచించి ఈ యొక్క మూవీలో ఏమైనా చేంజెస్ అవసరం లేని ఉంటే తీసేయాల్సినవి అవి తీసేయమని చెప్పేసి ఆర్డర్స్ ఇవ్వండి అని చెప్పి ఈ యొక్క హైకోర్టు అప్పటి వరకు ఆ మాడిఫికేషన్ చేసేంత వరకు స్టే ఇవ్వడం జరిగింది. మరి ఈ మొత్తం ఇష్యూలో
మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయాలు ఏంటంటే డైమెన్షన్స్ ఏంటంటే నెంబర్ 1 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి దాంతోపాటు సోషల్ హార్మోనీ వీటి రెండింటి మధ్యలో బ్యాలెన్స్ చేయాలి. ఈ యొక్క సోషల్ హార్మోనీ అంటే సమాజంలో అందరూ పీస్ఫుల్గా ఉండే విధంగా కూడా ఉండాలి మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది. దాంతోపాటు మూవీ అనేది ఖచ్చితంగా పబ్లిక్ ఒపీనియన్ని ఎఫెక్ట్ చేస్తుంది అండ్ ఐడెంటిటీ పాలిటిక్స్ని ఎంకరేజ్ చేస్తుంది. కాబట్టి సినిమాని మనం సింపుల్గా కొట్టిపాడేయలేం, సినిమానే కదా ఎట్లా ఉన్నా పర్లేదని చెప్పేసి. అలానే ఎథికల్ కన్సర్న్ అంటే సినిమాని మార్కెట్ చేయడం కోసం అని చెప్పేసి సమాజంలో వివిధ వర్గాల వారిని విడగొడతామంటే కనుక అది కరెక్ట్ కాదు కదా, ఈ యొక్క వాళ్ళ యొక్క టీఆర్పీ రేటింగ్స్ కోసం అని చెప్పేసి. అండ్ సిబిఎఫ్సి కూడా ఒక రెస్పాన్సిబుల్ వేగా సర్టిఫికేషన్ ఇచ్చే విధంగా చూడాలి. అండ్ ఫెడరల్ డైమెన్షన్ అంటే ఒక రాష్ట్రాన్ని యొక్క బ్యాడ్ ఇమేజ్ లేదా రాష్ట్రం యొక్క రెప్యుటేషన్ దెబ్బతీసే విధంగా మూవీ సర్టిఫికేషన్ ఇవ్వకూడదు. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఒక డెమోక్రసీలో సమాజానికి దాంతోపాటు కాన్స్టిట్యూషన్ వాల్యూస్కి మధ్యలో బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరాల గురించి చెప్తుంది. అండ్ సో రిపిటేటివ్గా ఈ యొక్క సెన్సిటివ్ విషయాల మీద సినిమాలు రావడం, ఆ సినిమాలపైన కోర్టు ఇలా ఇన్వాల్వ్ అవ్వడం అనేది రిపిటేటివ్గా జరుగుతుంది మనకి. ఓకే, కొన్ని సినిమాలపైన కాంట్రవర్సీ జరుగుతూ ఉంది. సో దీన్ని బట్టి మరి ఈ యొక్క కోర్టు ఖచ్చితంగా సినిమా రిలీజ్ అవ్వకముందే ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా, లేదా సిబిఎఫ్సిని ఏమైనా రిఫార్మ్ చేయాల్సినటువంటి అవసరం ఉందా, దాంతోపాటు సిబిఎస్సి గైడ్ లైన్స్లో ఇంకొద్దిగా క్లారిటీ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందా, అండ్ ప్రీవియస్ కాంట్రవర్సీలు కూడా ఎందుకు వచ్చినాయి, వీటిని రెగ్యులర్గా వస్తున్నటువంటి వాటిని ఎలా మనం స్టాప్ చేయొచ్చు అనేటువంటి వాటిని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం అనేది సినిమా గురించి కాదు, ఆ సినిమా అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి వాల్యూస్ని ఎలా వైలేట్ చేస్తుంది, అండ్ మన యూనిటీ అండ్ డైవర్సిటీని ఏ విధంగా దెబ్బతీస్తుంది, మన ప్లూరలిజంని ఏ విధంగా దెబ్బతీస్తుంది అన్నది మనం ఆలోచించాల్సినటువంటి అంశం. సో కంక్లూజన్ ఏంటంటే కేరళ హైకోర్టు యొక్క ఇంటరిమ్ స్టే అంటే మధ్యంతర స్టే అనేది ఖచ్చితంగా జ్యుడిషియరీ ఒక అంటే కాషన్ అంటే చాలా జాగ్రత్తగా లిమిటెడ్ వేగా అంటే అవసరం ఉన్నంతగా కోర్టు ఇన్వాల్వ్ అవ్వడం అనే దాన్ని సూచిస్తుంది. అండ్ దాంతోపాటు ఈ యొక్క సినిమాకి సర్టిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఈ యొక్క రెగ్యులేటరీ బాడీస్ ఖచ్చితంగా వాళ్ళ ఒక లాజిక్ యూజ్ చేయాలి. ఇష్టం వచ్చినట్టు సినిమాలకి ఈ యొక్క సర్టిఫికేషన్ ఇవ్వకూడదు అనే అంశాన్ని కూడా తెలియజేస్తుంది. అలానే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఇష్టం వచ్చినట్టు కాదు, దీన్ని కొన్ని పరిమితిగా లోబడి యూజ్ చేయాలి అనే అంశాన్ని తెలియజేస్తుంది. అండ్ ఫైనల్ అవుట్కమ్ అనేది సిబిఎఫ్సి మళ్ళీ రీకన్సిడర్ చేసి సినిమా గురించి ఏం సజెషన్స్ ఇస్తుందో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి మన ఇండియాలో భిన్నత్వంలో ఏకత్వంలో ఉన్నటువంటి మన ఇండియా లాంటి కంట్రీలో కాన్స్టిట్యూషనల్ ఫ్రీడమ్ అంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు ఖచ్చితంగా అవి పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసే విధంగా ఉండకూడదు. కమ్యూనల్ హార్మోనీ అంటే సమాజంలో ఉన్నటువంటి ఏదైతే కనుక ఈ యొక్క సహోదర భావం ఏదైతే ఉంటుందో, హార్మోనీ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్టర్బ్ చేసే విధంగా ఉండకూడదు. మరి ఇక్కడ మనం సిబిఎఫ్సి గురించి చాలా డిస్కస్ చేస్తున్నాం కదా. మరి సిబిఎఫ్సి అనేది స్టాచ్యూటరీ బాడీ, ఒక చట్టం అంటే ఒక యాక్ట్ ద్వారా చట్టం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఆర్గనైజేషన్. ఇక్కడ సిబిఎఫ్సి అనేది ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేయబడింది? సినిమాటోగ్రాఫ్ యాక్ట్ 1952. ఇది ఏ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. దాంతోపాటు దీన్ని పాపులర్గా సెన్సార్ బోర్డ్ అని అంటుంటారు. 2023లో ఫిలిం సర్టిఫికేషన్ గురించి కొన్ని కేటగిరీస్ చేంజ్ చేయడం జరిగింది. యు అంటే అన్రిస్ట్రిక్టెడ్ పబ్లిక్ ఎగ్జిబిషన్ అంటే ఎవరైనా చూడొచ్చు. యూఏ 7+ అంటే ఖచ్చితంగా 7 బిలో ఉంటే కనుక పిల్లల్ని పేరెంట్స్ ఉండాలి వాళ్ళతో పాటు 13+ అంటే బిలో 13 ఉన్న వాళ్ళతోని పేరెంట్స్ ఉండాలి. అండ్ 16+ అంటే 16 బిలో ఉన్నటువంటి పిల్లలు సినిమా చూసేటప్పుడు పేరెంట్స్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఏ అంటే ఓన్లీ అడల్ట్స్ మూవీ, అండ్ ఎస్ అంటే స్పెషలైజ్డ్ ఆడియన్స్ కోసం తీసేటటువంటి మూవీస్ అనమాట. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ కోర్ట్ జడ్జిమెంట్స్ ఉన్నాయి మనకి. కేఏ అబ్బాస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ యొక్క ప్రీ సెన్సార్షిప్ అంటే ఈ యొక్క సినిమా రిలీజ్ అయ్యే ముందే కోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం అనేది కరెక్టే, అది తప్పేం కాదు అని చెప్పేసి చెప్తుంది. ఎందుకంటే సినిమా అనేది సమాజం పైన విపరీతమైనటువంటి ప్రభావం చూపెట్టేటువంటి అవకాశం ఉంది కదా. సెకండ్, ఎస్ రంగరాజన్ వర్సెస్ పి జగ్జీవన్ రామ్. ఇందులో మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది మనము దానిపైన రెస్ట్రిక్షన్ విధించడానికి వీల్లేదు అన్లెస్ అంటిల్ అది కమ్యూనిటీ ఇంట్రెస్ట్ అంటే సమాజం పైన విపరీతమైనటువంటి ప్రభావం చూపెడుతుంది అన్నప్పుడు తప్ప. అండ్ శ్రేయా సింగల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇందులో మనకి ఏదైనా ఒక సినిమా ఒక విషయాన్ని గురించి చెప్పడం అండ్ ఏదైనా ఒక విషయం పట్ల అంటే సమాజంలో వైలెన్స్ లాంటిది ప్రేరేపించడం రెండింటికి చాలా తేడా ఉంది. ఒక మెసేజ్ చెప్పేటటువంటి సినిమా అయితే కనుక పర్లేదు, కాకపోతే మెసేజ్ అన్న పేరుతోని సమాజంలో ఒక వైలెన్స్ లాంటిది క్రియేట్ చేస్తే మాత్రం అట్లాంటి సినిమాని ఖచ్చితంగా మనం ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ పైన మనం లిమిట్ విధించవచ్చు అని చెప్పేసి ఇట్లాంటి కొన్ని ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సరే, మనం ఈ పర్టికులర్ టాపిక్ పైన ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. విత్ రిఫరెన్స్ టు ఫిలిం సర్టిఫికేషన్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఫిలిం సర్టిఫికేషన్ సంబంధించి ప్రీ సెన్సార్షిప్ అనేది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అంటున్నారు.
నెక్స్ట్ సెక్షన్ 5B ఆఫ్ సినిమాటోగ్రాఫ్ యాక్ట్ అనేది ఈ యొక్క ఫిలిం సర్టిఫికేషన్ని ఏదైతే కనుక ప్రొహిబిట్ చేస్తుంది, ఏ ఫిలిం అయితే కనుక కమ్యూనల్ డిస్హార్మోనీ కలుగజేస్తుందో. అండ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ అనేది మనకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలో పనిచేస్తుంది అంటున్నారు. నెక్స్ట్ మెయిన్స్ క్వశ్చన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది అబ్సల్యూట్ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ కాదు. ఎస్పెషల్లీ మనకి ఈ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అండ్ పబ్లిక్ ఆర్డర్ మధ్యలో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం అనే దాన్ని ఎగ్జామైన్ చేయండి అని చెప్పేసి మెయిన్స్ క్వశ్చన్. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కదా. ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసింది కేరళ స్టోరీ 2 పైన కేరళ హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. ఎందుకు స్టే ఇచ్చింది, ఇందులో పిటిషనర్స్ యొక్క ఆర్గ్యుమెంట్స్ ఏంది, ప్రొడ్యూసర్స్ అండ్ సిబిఎఫ్సి యొక్క ఆర్గ్యుమెంట్స్ ఏంది, అండ్ కోర్టు యొక్క ఆర్గ్యుమెంట్స్ ఏంది, అండ్ అనలిటికల్ పర్స్పెక్టివ్ ఇందులో ఉన్నటువంటి డిఫరెంట్ డైమెన్షన్స్ డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్గా సిబిఎఫ్సి అండ్ ఫిలిం సర్టిఫికేషన్ కేటగిరీస్ అండ్ సుప్రీంకోర్టు కొన్ని ఇచ్చినటువంటి ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్స్ వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. మరి ఈ వీడియో మీకు వాల్యూ అడిషన్గా అనిపించింది, మీకు ఉపయోగపడింది, ఈ కంటెంట్ పైన మీకు ఒక ఐడియా వచ్చింది ఈ వీడియో చూసిన తర్వాత అంటే కనుక వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మన కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. అలానే మీరు ఫ్యూచర్ వీడియోస్కి ఏమైనా కంటెంట్ ఏమైనా టాపిక్స్ సజెస్ట్ చేయాలంటే సజెస్ట్ చేయండి. ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ చెప్పారు వాటిపైన ఆ టాపిక్స్ పైన వీడియో చేయడానికి నేను డెఫినెట్లీ ట్రై చేస్తాను. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.